నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా బీసీ సామాజిక వర్గాల చుట్టూతానే తిరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని పార్టీలు బీసీ నినాదం ఎత్తుకుంటే తాజాగా ఇప్పుడు ఈ బీసీ నినాదమే బీజేపీలో కలకలం సృష్టించే విధంగా ఆ దిశగా నడుస్తుంది. ఎందుకంటే గతంలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి హామీ ఏదైతే గతంలో ఎన్నికలప్పుడు తెర మీదకి వచ్చిందో ఆ హామీనే ఇప్పుడు బీజేపీలో కాకరేపుతోంది. తాజాగా రాజాసింగ్ రాజీనామా చేసినటువంటి వ్యవహారం కానీ ఈ మధ్య కాలంలో అది మరొక ముందే లక్ష్మణ్ ఎవరైతే బీజేపీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక తీవ్రమైనటువంటి చర్చకు బీజేపీలో దారితీస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ నిజంగా అమలు అవుతుందా లేక కేవలం ఎన్నికల జిమ్మికా అన్న ప్రశ్న ఇప్పుడు తాజాగా ఉత్పన్నమవుతోంది బీజేపీ అంశంలో. ముఖ్యంగా పార్టీలో అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వకపోవడంపైనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక రకంగా విమర్శలు, అంతర్గత కుమ్ములాట్లు బీజేపీకి ఒక కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టేట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని ఆనాడు హామీ ఇచ్చింది. పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ వేదికగానే హామీ ఇచ్చారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రకటన చేశారు. రాష్ట్రంలో జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ వేసినటువంటి వ్యూహంగానే ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. లక్ష్మణ్ సైతం ఎవరైతే సీనియర్ నాయకులు లక్ష్మణ్ సైతం ఇతర రాష్ట్రాల్లో బీజేపీ బీసీలను ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వ్యవహారాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే ఈ హామీ కేవలం ఎన్నికల కోసమేనా లేక నిజంగానే బీసీలను ముఖ్యమంత్రి చేసే నిబద్ధత ఆలోచన బీజేపీకి ఉందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. అంటే గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి పంపటం, దానిని జాతీయ నాయకత్వం ఆమోదించడం బీజేపీలో అంతర్గత ఇబ్బందులను స్పష్టం చేస్తున్నటువంటి వ్యవహారం. మరి ఈ రాజీనామా వెనుక బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశం ఉందా లేదా ఇతర రాజకీయ కారణాలు ఉన్నాయా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ బీసీ ముఖ్యమంత్రి హామీకి రాజాసింగ్ రాజీనామాకు నేరుగా సంబంధం ఉందా అనేది కూడా ఇంకా అద్దు చిక్కినటువంటి ప్రశ్నగానే మిగులుతోంది. మరి ఇది పార్టీలోని పాత కొత్త నాయకుల మధ్య నెలకొన్నటువంటి విభేదాలకు నిదర్శనంగానే కొందరు రాజాసింగ్ రాజీనామాను విశ్లేషిస్తున్నారు. కానీ బీజేపీకి బీసీలను ముఖ్యమంత్రులుగా చేసినటువంటి చరిత్ర ఉందని లక్ష్మణ్ ఉదాహరిస్తూ ఉన్నారు. మరి యూపీలో కళ్యాణ్ సింగ్ కానీ బీహార్లో నితీష్ కుమార్ వంటి బీసీ నేతలను ముఖ్యమంత్రులుగా పనిచేశారనే అంశాన్ని కూడా ఆయన తెర మీద తీసుకొచ్చారు. మరి తెలంగాణలో కూడా చలపతిరావు, బండారు దత్తాత్రేయ, బండి సంజయ్ వంటి బీసీ నేతలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించింది, ప్రోత్సహించింది, వాళ్ళకి కేంద్ర మంత్రి పదవుల్లో కూడా కూర్చోబెట్టింది. అయితే తాజాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీని బీసీలపై మొసలి కన్నీరు కారుస్తోంది అనేది వ్యాఖ్యలు చేస్తూ విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వలేదనే ప్రశ్నను ఇప్పుడు రెండు పార్టీలు లేవనెత్తూ ఉన్నాయి. మరోవైపు ఇక్కడ ప్రధానంగా బీసీ ఎవరైతే ఈటల రాజేందర్ ఇట్లా చాలామంది బీసీ నాయకులందరూ కూడా బీజేపీలో అధ్యక్ష పదవి కోసం ఆశావాహులుగా ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఇప్పటికే 42% రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కేబినెట్ ఆమోదముద్ర తెలిపిందో, ఆర్డినెన్స్ దిశగా అడుగులు పడుతున్నాయో, ఇప్పుడు ప్రధానంగా బీజేపీ కానీ ఏ పార్టీ కానీ బీసీల చుట్టూ తిరగాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా నిర్ణయం తీసుకోవటం, ఈ నేపథ్యంలో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని చూసుకుంటుంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి జాగృతికి కానీ బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ బీసీలను క్లెయిమ్ చేసుకుంటూ ఓన్ చేసుకోవటం అది అవసరం లేదు, మీకేం సంబంధం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి బీసీలకు ఇవ్వకపోవటం ఖచ్చితంగా పార్టీలో అంతర్గత ఒత్తిడికి కూడా అధ్యక్ష పదవి ఇవ్వకపోవడానికి దారితీసినట్టుగా తెలుస్తోంది. మరి గతంలో ఈటల రాజేందర్ కానీ, డీకే అరుణ కానీ, ధర్మపురి అరవింద్ కానీ ఇట్లాంటి సీనియర్ బీసీ నాయకులందరూ కూడా ప్రముఖ పదవులు కూడా బీజేపీలో పరిగణించినప్పటికీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అయితే మాత్రం బీసీ నేతలు ఎంపిక చేయకపోవటమే ఇప్పుడు తాజాగా బీజేపీ పైన విమర్శలకు దారితీస్తోంది. మరి ఈ క్రమంలోనే మనం చూసుకున్నట్టయితే ఉదాహరణగా రాజాసింగ్ రాజీనామా కానీ, తాజాగా లక్ష్మణ్ ఏదైతే బీసీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బీజేపీలో ఏం జరుగుతుందన్న చర్చకైతే మాత్రం దారితీస్తున్నాయి. మరి బీసీ సామాజిక వర్గంలో కూడా ఈ అంశంపై కొత్త అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంది అనే వాదన బయలుదేరింది. ఒక రకంగా చూస్తే మొత్తంగా తెలంగాణలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి హామీ కానీ, అంతర్గత రాజకీయాలు కానీ రానున్నటువంటి రోజుల్లో పార్టీ భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి అనేది మాత్రం ఒక $1 బిలియన్ క్వశ్చన్గా మిగులుతోంది. కానీ ఒక రకంగా బీసీ సామాజిక వర్గాన్ని అడ్డుకోవడానికి బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది కూడా ఒక చర్చ. మరి పార్టీలోని అంతర్గత విభేదాలను అధిగమించి ముందుకు సాగగలుగుతున్న బీజేపీ, ఎందుకంటే తెలంగాణని బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో కొంత ఫోకస్ చేస్తుంది. ఇక్కడ సౌత్లో బీజేపీకి తెలంగాణ గేట్వేగా బీజేపీ భావిస్తుంది.
మరి ఇటువంటి సందర్భాల్లో ఒక రకంగా అధ్యక్ష పదవి నియామకం తర్వాత జరుగుతున్నటువంటి బీజేపీల పరిణామాలు, మరి బీసీల చుట్టూ తెలంగాణ రాష్ట్ర రాజకీయం అంతా తిరుగుతున్నటువంటి క్రమంలో కాకుండా వేరే లైన్లో బీజేపీ అడుగులు వేస్తున్నటువంటి క్రమం కానీ, మరోవైపు తాజాగా పార్టీలో కోఆర్డినేషన్ గ్యాప్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా బీజేపీ జాతీయ నాయకత్వం ఏదైతే లక్ష్యంతో తెలంగాణలో అధికారం వస్తుందని బీజేపీ భావిస్తోందో, మరి ఎక్కడ ఏం జరుగుతోంది అనేది అయితే మాత్రం ఒక చర్చకి వస్తున్నటువంటి సందర్భం. కానీ వాళ్ళ ఆలోచనలకి, జరుగుతున్నటువంటి పరిణామాలకి, వాళ్ళు స్వయంగా చేస్తున్నటువంటి పనులకి ఇక్కడ కొంత తేడా కనిపిస్తోంది అనేది రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అందుకని వాళ్ళ బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పటికే ఒక వేవ్ క్రియేట్ అయినప్పటికీ కూడా అది నిలుపుకోలేకపోతుంది అనే చర్చ ఉంది. మరోవైపు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరోవైపు ఎప్పుడైతే కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావుని తెర మీద తీసుకొచ్చిందో బీజేపీ, ఆయన మీద కూడా విమర్శలు చేశారు. ఆయన ఏకంగా డమ్మీ అనే విమర్శలు చేశారు. కానీ ఆయన నేను డమ్మీ కాదు మమ్మీగా ప్రూవ్ చేసుకుంటే అందరికి గుండెలో నిద్రపోతాను ఆయన చెప్తున్నాడు. కానీ ఆయన అంత సీరియస్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పినప్పటికీ ఇప్పటికీ రాజకీయంగా బీసీలకు ఇవ్వకపోవటాన్ని టార్గెట్ చేసి బీజేపీని అన్ని వేళ్లు ఎక్కుపెట్టి చూపిస్తున్నాయి. ఇప్పుడు బీసీ నినాదం ఒక కలకలం బీజేపీ పార్టీలో ఖచ్చితంగా బయలుదేరింది తెలంగాణలో అనుకోవాలి. మరి భవిష్యత్తులో వాళ్ళ ఆలోచనలు, గోల్స్ మరి బీజేపీ తెలంగాణలో విజయ తీరాలకు చేరుస్తుందా లేదా అన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మిగులుతోంది. మొత్తం మీద బీజేపీకి అయితే మాత్రం తెలంగాణలో ఒకటి పోతే ఒకటి కష్టాలు వస్తూ ఉన్నాయి. ఒక అంశం పోతే ఒక అంశం తెర మీదకి వస్తుంది. దీంతో వాళ్ళ లక్ష్య ఛేదన దిశగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలే ఖచ్చితంగా రాజకీయంగా నెలకొని ఉన్నాయని చెప్పొచ్చు. మరి మీరు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు బీసీల చుట్టూ తిరగడం, మరి నిజంగానే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నట్టుగా బీసీలను నెగ్లెక్ట్ చేస్తుందా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.